మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ ఫలితాలు తెలుసుకోబోయే ముందు చిన్న విన్నపం, అంటే ఒక విషయం స్పష్టం చేద్దామని. ఈ గోచార ఫలితాలు కొద్దిమందికి కొద్దిమేర మాత్రమే ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకోండి. ఎందుకనగా ఎవరెవరి జన్మ సమయాన్ని బట్టి ఫలితం అనేది ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది. కాబట్టి మంచి ఫలితం, ఉత్తమమైన ఫలితం, ఖచ్చితమైన ఫలితం కావాలంటే మీ జన్మ తిథి, తేదీ, సమయాన్ని బట్టి ఫలితం నిర్ధారించుకుంటే దశలు, అంతర్దశలతో పాటుగా స్పష్టంగా విషయం తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. అయినా ఎవరైతే తల్లిదండ్రులను దైవ సమానంగా భావించి, ఆదరించి, ప్రేమించి, అభిమానిస్తారో, సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో, ఎవరైతే మంచితనంతో మెసులుకుంటారో, దైవధ్యానం నిరంతరం మనమునందు చేసుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్లకు చెడు ఫలితాలు కలగవు. అయినా ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ పరీక్ష అయినా బంగారానికే ఉంటుంది తప్పితే ఇనుప ముక్కకు ఉండదని గ్రహించి మెదులుకుంటే మరిన్ని మంచి ఫలితాలు మనం పొందుతామని గుర్తెరగండి. జై గురుదత్త, జై జ్ఞాన సరస్వతి. రాశి ఫలాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలను చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉండేసరికి అయ్యో 5 ఆదాయం అయితే 14 ఖర్చా అన్న బాధ ఉంటుంది. దాన్ని చూసి దిగులు చెందవలసిన పని లేదు. ఆదాయ వ్యయాల యొక్క ఫలితాలను ఏ విధంగా నిర్ధారించుకోవాలంటే ఈ విధంగా చేయండి. మీ యొక్క ఆదాయ వ్యయాలను కలిపి దాని నుంచి ఒకటి తగ్గించి 8 చేత భాగించి వచ్చిన శేషాన్ని ఒక చోట రాసుకోండి. దానివల్ల మీ ఫలితం ఉంటుంది తప్పితే కానీ ఆదాయం ఎక్కువ ఉన్నదని ఎక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నదని, ఆదాయం ఎక్కువ ఉన్నదని సంతోషము, వ్యయం ఎక్కువ ఉన్నదని దుఃఖము ఏది కూడా చెందవలసిన పని లేదు. ఏం చేయాలి? ఆదాయం వ్యయాన్ని కూడి అందులో నుంచి ఒకటి తగ్గించి 8 చేత భాగించి శేషాన్ని రాసుకోండి. ఎవరికి ఏ విధమైనటువంటి ఉంటుందో సాధారణంగా లెక్క మీరు చేసుకోండి. చేసిన లెక్కను మీకు చెబుతున్నా. మేష వృశ్చిక రాశుల వారికి శేషం 5 వస్తుంది, అపవాదాన్ని ఎదుర్కొంటారు. వృషభ తుల రాశుల వారికి శేషం 1 వస్తుంది, లాభప్రాప్తి. మిథున కన్యా రాశుల వారికి శేషం 1 వస్తుంది, లాభప్రాప్తి. కర్కాటకము, సింహము, ధనుర్మీన రాశుల వారికి శేషం 7 వస్తుంది, విజయప్రాప్తి. మకర కుంభాలకు శేషం 3 వస్తుంది, క్లేశము. ఈ విధంగా ఆదాయ వ్యయ ఫలితాలను చూసుకోండి. శుభం భూయాత్. మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, రాజావమానం 3. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ విలువ సమాజంలో పెరిగే అవకాశం ఉంది. పక్క వాళ్లతోనే సమస్యలు ఎదుర్కొనే అవకాశము ఉంది. అయినా గౌరవం పెరుగుతుంది. ఊహించని విజయాలు అందుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారి మీకు అండగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. వివాహ, ఉద్యోగ, సంతాన, విదేశీయాన ప్రాప్తి కలదు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. విందులు, వినోదాలకు దూరంగా ఉండండి. గృహములో ప్రశాంతత కరువవుతుందని తెలుసుకోండి. చెప్పుడు మాటలు ఏ కోశానా వినకండి. మోసాన్ని ముందే గ్రహించగలిగి
జాగ్రత్త పడండి. అదేవిధంగా శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. శత్రువులు మీకు పెరిగే అవకాశం ఉంది. చేతిలో సొమ్ము నిలవదు కాక నిలవదు. రుణగ్రస్తులు అయ్యే అవకాశం ఉంది. రాజకీయ అనుకూలం ఉంది. మంచి యోగకాలం అని కూడా చెప్పవచ్చు. అయినను మొత్తం మీద వీరికి బాగుంది. దుర్గారాధన చేసినచో మరికొన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయం 8, రాజపూజ్యం 7, రాజావమానం 6. మొత్తము మీద కొద్దిమేర బాగుంది. కొత్త కార్యక్రమాలు రూపుదాల్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు ఆలోచనలు బాగుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనేక సమస్యలు తీరిపోయే అద్భుత కాలం ఇది. ద్రోహులు అడుగడుగునా ఉంటారు. అయినను జాగ్రత్తగా వారిని దూరము పెట్టే అవకాశం ఉంది. మీ వల్ల ఇతరులకు లాభం కలిగిస్తారు. భూ సంబంధ వ్యవహారాలు బాగుంటాయి. దైవబలం ప్రజాబలం మీకుందని ఏకోశాన మరవకండి. ఉద్యోగ, వివాహ, సంతాన, వాహన, గృహ, విదేశీయాన ప్రాప్తి కలదు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. గతము కంటే ప్రస్తుతం కంటే ముందు ఇంకా బాగుంటుందని తెలుసుకోండి. ఖరీదైన డాక్యుమెంట్లు, వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. సంతాన విషయములో దిగులు పెరిగే అవకాశము ఉంది. అంతగా ఎవరిని నమ్మకండి, నమ్మి మోసపోకండి. గురు, శని జపదాన హోమాదులు ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. ఇక మిథున రాశి వారికి, ఈ రాశి వారికి ఆదాయము వ్యయము 5, రాజపూజ్యం 3, రాజావమానము 6. కొద్దిమేర అనుకూల ఫలితాలు ఉన్నాయి. మునుపు కంటే మంచి రోజులని గుర్తుంచుకోండి. రాజకీయ అనుకూలతలు ఉన్నాయి. అయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. గృహ, వివాహ, సంతాన, వాహన యోగాలు కలవు. మీ రహస్యాలు ఇతరులకు చేరవేసే వారి పట్ల జాగ్రత్త వహించండి. దేనికైనా పోరాటం తప్పదు. సంతాన విషయంలో అసంతృప్తి, దుర్వార్త శ్రవణమయ్యే అవకాశం ఉంది. నరదృష్టి, మానసిక చింత పెరిగే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా కలహాలు పెరుగుతాయి. అనారోగ్యం పెరుగుతుంది. స్థిరాస్తులలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రయత్నకార్య భంగము, వివిధ రకాల కష్టాలు ప్రాప్తించే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, ఆరోగ్య సమస్యలు పొడసూపే అవకాశం ఉంది. శనిరాహు జపాలు, రుద్ర హోమాలు నిర్వహించుకొని మరిన్ని మంచి ఫలితాలు పొందండి. కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము, రాజావమానము 6. చాలా బాగుంది. క్రొత్త అవకాశాలు జీవితాన్ని మలుపు త్రిప్పుతాయి. ప్రతి విషయంలో ఇతరుల ప్రమేయం ఉండకుండా చూసుకోండి. రుణాలు తీరుతాయి. వివాదాస్పద అంశాలు అనుకూలంగా మారుతాయి. ముఖ్యమైన పత్రాల పట్ల జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వం వలదు కాక వలదు. ప్రతి విషయంలో పోరాటం అవసరమని గుర్తుంచుకోండి. విజయం మీదని ఎరగండి. గృహ, వివాహ, విదేశీయాన ప్రాప్తి. సంతాన విషయంలో జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. మీ చుట్టూ శత్రువులే ఉంటారని తెలుసుకోండి. అయినా ఎదిరించే శక్తి మీకుంటుందని తెలుసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. కార్య విఘ్నములు, చర్మ వ్యాధులు, నూతన వ్యాపారములు పెరిగే అవకాశం ఉంది. మీపై నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అఘోర పాశుపతము, మన్యు పాశుపతము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. సింహరాశి వారికి కొంత అనుకూల భవనాలు, దాదాపుగా కష్టకాలమని తెలుసుకోవచ్చు. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విద్య, ఉద్యోగ, గృహ, వివాహ ప్రాప్తి
జరిగే అవకాశం ఉంది. రాజకీయ అనుకూలాలు ఉన్నాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపార అనుకూలతలు, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. చెప్పుడు మాటలు వినకండి, విని మోసపోయే అవకాశము ఉంది. సంతానపరపర చిక్కులు, దుర్వార్త శ్రవణము, కార్యభంగము, ధారాపుత్ర విరోధాలు, శరీర పీడ, జంతు భయము, మనోవిచారము, ధనధాన్య నష్టము, ప్రయత్న కార్యభంగము, మనస్తాపము, అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది. దుర్గారాధన, గణపతి ఆరాధన ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. కన్యా రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే అయ్యి వ్యవహరించవలసిన అవసరం ఏర్పడుతుంది. శక్తికి మించి శ్రమించి ఫలితం సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. విద్య, ఉద్యోగ, గృహ, వివాహ, సంతాన, వాహన, విదేశీయాన ప్రాప్తి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనవసర వ్యక్తుల వల్ల ఇబ్బందులు పొందుతారు. అదేవిధంగా అంతే సమయంలో ఏమీ కొరగాని వ్యక్తులకు మీ లాభాన్ని పంచవలసిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయ అనుకూలం ఉంది. ఒకటన్న చోట 10 రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అని ఎవరిని నమ్మకండి. మీకు మీరే నిర్ణయించుకోండి. ఇదే మీకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ప్రతి విషయం పరిష్కారం ద్వారా సఫలమవుతాయని తెలుసుకోండి. అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుతాయని తెలుసుకోండి. తులారాశి వారికి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, రాజావమానం 5. కొద్దిమేర అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎంతైనా అగ్ని పరీక్ష కాలమని గుర్తుంచుకోండి. తీవ్రమైన గడ్డు కాలమే అయినా భూ, గృహ, వివాహ, సంతాన విషయాలు అనుకూలమని గుర్తుంచుకోండి. మీ పేరు చెప్పుకొని బంధువర్గం లాభం గడిస్తుందని గుర్తుంచుకోండి. ధారాపుత్ర విరోధాలు పొడసూపే అవకాశం ఉంది. అంతేకాకుండా స్త్రీ విరోధాలు పెరుగుతాయి. గర్భిణీ స్త్రీల పట్ల జాగ్రత్త అవసరము. విదేశీ విద్య, ఉద్యోగ విషయాలు కొద్దిమేర అనుకూలం. పరిష్కారాల ద్వారా పూర్తిగా సఫలం చేసుకునే అవకాశము ఉంది. దుర్వార్త శ్రవణం అయ్యే అవకాశం ఉంది. అపనిందలు, విద్యాటంకాలు పొడసూపే అవకాశం ఉంది. కొద్దిమేర రాజకీయ అనుకూలము ఉంది. స్త్రీమూలక కలహాలు పెరుగుతాయి. శత్రు భయం పెరుగుతుంది. కార్యభంగాలవుతాయి. హద్దుమీరి ప్రవర్తించుట సంభవిస్తుంది. మొదలగు అశుభ ఫలితాలు మీకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి నవగ్రహ పాశుపతము, నిత్య దైవనామస్మరణ చేసి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. వృశ్చిక రాశి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు పొడసూపుతున్నాయి. కొన్నిసార్లు ధైర్యం కోల్పోయి సంఘటనలు సంభవించవచ్చు. విరవకండి. దైవం మీ వైపు ఉన్నదని గట్టిగా నమ్మండి. తీవ్రమైన నరదృష్టి ఉంటుందని తెలుసుకోండి. ఒకచోట పోయినా మరొక చోట లాభం పడతారని గుర్తుంచుకోండి. విద్య, ఉద్యోగ, విదేశీ, వివాహ అనుకూలతలు ఉన్నాయి. సమయానికి సొమ్ము చేతికి అందుతుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. దురాశ పడకండి. అనవసరపు ఆశలకు పోకండి. ఇబ్బందుల పాలు కాకండి. జ్యేష్ఠ సంతానం పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయ ప్రవేశం సంభవించే అవకాశము ఉంది. అనుకూలతలు ఉన్నాయి. మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశము ఉంది. నేత్ర బాధలు పెరుగుతాయి. స్వజన కలహాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, రాజావమానం 5. రుద్రహోమము, అఘోర పాశుపతము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, రాజావమానం 1. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొన్ని ఆటంకాలు ఎదురైనా మంచి విజయాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో మోసపోయే అవకాశము ఉంది. మంచి నమ్మకమైన అనుచర గణం మీకుంటుందని గుర్తుంచుకోండి. ఆరోపణలను ఎదుర్కొంటారు. సమాజ మేలు సంతానానికి తనకు కీడని గ్రహించుకోండి. అంతేకాకుండా జరిగిన తప్పిదాలను వెంటనే సవరించుకుంటారు. మీ లాభాలను కొంతమంది అడ్డుకునే ప్రమాదం ఉంది. వారి పట్ల జాగ్రత్త వహించండి. మీ చేతుల మీదుగా ఓ మంచి కార్యం జరిగే అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి నలుగురిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. దొంగ స్వామీజీల వల్ల మోసపోయే అవకాశం ఉంది. విద్య, ఉద్యోగ, విదేశీయాన, రాజకీయ, సంతాన, గృహ, వాహన ప్రాప్తి. నీచ స్నేహాలు పెరుగుతాయి. దృష్టి దోషం వల్ల ఆదాయం వ్యయమవుతుంది. అంతేకాకుండా ధారాపుత్ర విరోధాలు సంభవిస్తాయి. కాబట్టి నవగ్రహ పాశుపతము, రుద్రహోమము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. మకర రాశి వారికి ఏలిన నాటి శని జరుగుతుంది. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యము 3, రాజావమానం 1. అయినను కొన్ని మంచి ఫలితాలు పొడసూపే అవకాశం ఉంది. కొన్ని పనులు నత్తనడకన నడిచినా విజయం మీదని గుర్తుంచుకోండి. వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త వహించండి. దొంగ స్నేహితులు, స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉండండి. వ్యాపార, గృహ, ఉద్యోగ, విదేశీయాన, వివాహ ప్రాప్తి. బ్యాంకు వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్నేహానికి మీరు మారుపేరు అనే విధంగా ప్రవర్తిస్తారు. ధారాపుత్ర విరోధం పొడసూపే అవకాశం ఉంది. సోదర మూలక కష్టాలు తప్పవని గుర్తుంచుకోండి. ఏలిన నాటి శని నడుస్తున్నను కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. పాపకార్యాచరణ వల్ల స్వజన విరోధము పెంపొందే అవకాశం ఉంది. హనుమత్ ఆరాధన, మన్యు పాశుపతము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, రాజావమానం 1. కొద్దిమేర మంచి ఫలితాలు ఉన్నాయి. తీవ్రమైన సంకట కాలముని గుర్తుంచుకోండి. మీ నుండి కొన్ని పనులను ఆశించి లాభము పొంది మీకే వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. కానీ పనుల గురించి జోరులకు వెళ్ళకండి. శక్తికి మించిన పనులను చేస్తానని ఒప్పి అభాసుపాలు కాకండి. ఆరోగ్యం జాగ్రత్త. దీర్ఘకాల వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఇక్కడ కాదని ఇంకొక చోటికి వెళ్ళి అక్కడా మోసపోయే ప్రమాదము ఉంది. రాజకీయ మార్పులకు అనుకూలమైన సమయమని తెలుసుకోండి. స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకంటే చిన్న స్థాయి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక చిక్కులు పొడసూపుతాయి. మాట పట్టింపులు పెరుగుతాయి. అన్నమాట అంటే ఒకటి అన్న చోట 100 రూపాయలు ఖర్చవుతుంది. పరిహారం ద్వారా ఉద్యోగ, వివాహ ప్రాప్తి. ఏ పని చేయాలనున్నను ముందు గణపతి హోమం ఆచరించి ఆ పని కోసం ప్రయత్నించండి. శనికి తైలాభిషేకం జరిపించి మీ పనులను మొదలుపెట్టండి. మొత్తం మీద వీరికి కొన్ని మంచి ఫలితాలున్నాయి. నవగ్రహ పాశుపతం ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి. మీనరాశి వారికి ఏలిన నాటి శని ఉన్నను భయపడాల్సిన పని లేదని గుర్తుంచుకోండి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, రాజావమానం 4. మొత్తం మీద బాగుంది. అఘోర పాశుపతము, శని తైలాభిషేకాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉత్తమ ఫలితాలు మీకు లభిస్తాయి. అడుగడుగునా మోసపోయే వాళ్ళను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. ప్రతి విషయమును శాంతము పరిశీలించి గోప్యంగా, రహస్యంగా ఉంచి వ్యవహారాన్ని నడిపించండి. స్త్రీల వల్ల ఇబ్బందులు, మీకంటే తక్కువ స్థాయి వారి వల్ల ఇబ్బందులు పొడసూపుతాయి. అన్నీ అగ్ని పరీక్షలే అన్నట్టు ఉంటుంది. ఏమీ విరవకండి.
మీ పేరు విలువ పెరుగుతుందని గుర్తుంచుకోండి. మధ్యవర్తిత్వం ఏ కోశాన చేయకండి. గృహ సంతాన ప్రాప్తి, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయని గుర్తుంచుకోండి. దృష్టి దోషం పెరుగుతుంది. ఉద్యోగం వ్యాపారులకు అనుకూలమైన సమయం ఇది. నిత్య కలహాలు ఉంటాయి, అయినా విరవవలసిన పని లేదు. కాలభైరవారాధన చేయండి, మరిన్ని మంచి ఫలితాలు పొందండి. శుభం భూయాత్. ఓం సహనాభవతు సౌనో భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.